జిఎస్టీ అంటే మీనింగ్ అంటే వాట్ మీన్ బై జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. సో ఇండియాలో జిఎస్టీ అనేది చూడండి, మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ క్లాస్ లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అదంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది దేనిపైన ఇంపోజ్ అవుతుంది? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లైబుల్ అవుతుంది. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లైబుల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మామూలుగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మనం దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తాము. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లైబుల్ అవుతుంది. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. దిస్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ దేనికి అప్లైబుల్ అవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లైబుల్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లైబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది వన్ మినిట్, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 మినిట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన. ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లైబుల్ అవుతుంది. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. వాటన్నిటిపైన ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. యాక్చువల్గా ఇవి కాకుండా మార్కెట్లో ఇంకా ఉన్నాయి, జిఎస్టీ కిందకి రాని కూడా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి మీకు తెలుసా? ఐడియా ఉందా? పెట్రోల్, డీజిల్, పెట్రోల్, డీజిల్, ఇంకా ఆల్కహాల్. వెరీ గుడ్ అప్రిషియేట్. ఆల్కహాల్ కన్జంప్షన్స్ అవి జిఎస్టీ కిందకి రావు. ఇంకా ఏమున్నాయి? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి కొంటారు, ఫార్మర్ దగ్గర నుంచి మీరు ఏదైనా డైరెక్ట్ గా పర్చేస్ చేశారు, వాటికి జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. ఒక ఫార్మర్ దగ్గర మీరు వెళ్ళి ఏదైనా పొలంలో ఏదైనా పర్చేస్ చేశారు, వాటికి జిఎస్టీ ఉండదు. అంటే జిఎస్టీ కిందకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. ఇంతకు ముందు యాక్చువల్గా జిఎస్టీ రాకముందు చాలా ఉన్నాయి. వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ టాక్సేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి మార్కెట్లో అవన్నీ కూడా. కానీ మేజర్గా 90% ఆఫ్ ది ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గూడ్స్ అన్నమాట. సర్వీసెస్ అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒక సర్వీసెస్. హాస్పిటాలిటీ అంటే ఏంటి? తాజ్ కృష్ణ హోటల్ లాంటివి ఉండే పెద్ద పెద్ద హోటల్స్. టూరిజం ఉంటుంది. టూరిజం అనేది ఒక కైండ్ ఆఫ్ ది సర్వీసెస్. మీరు పెద్ద హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, జిఎస్టీ పే చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? సర్వీసెస్ కిందకు వస్తుంది. ప్రోడక్ట్ అంటే గూడ్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గూడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గూడ్స్ అంటారు. ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకు వస్తుంది. అట్లా అని అన్ని గూడ్స్ కూడా ఒకే వాటి కిందకి రాదు. ఎగ్జాంపుల్ కింద చూడండి, లాస్ట్ చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్ అన్నాడు. హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. ఆ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూసారనుకోండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. అంటే ఆ జిఎస్టీ వెయిట్ ఎంత స్లాబ్ రేట్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాస్ట్లీ వెహికల్ పర్చేజ్ చేశారు, బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, దానికి ఒక నంబర్ ఉంటుంది, హెచ్ఎస్ఎన్ నంబర్ అంటారు. సో బెంజ్ కార్ పైన 28% ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. అలా కాదు, వేరే ఏదైనా పర్చేజ్ చేశారు, మెడికల్కి సంబంధించిన పర్చేజ్ చేశారు, దానిపైన ఒక 4% ఉంటుంది జిఎస్టీ అనేది. 4% ఉంటుంది. అట్లా ప్రోడక్ట్ని బట్టి అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది.
అన్ని ప్రోడక్ట్ పైన ఒకేలా ఉండదు. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. అన్నిటిపైన ఒకేలా ఉండదు. హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది, హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. ల్యాప్టాప్ అనుకోండి, దాని కింద ఒక నంబర్ ఉంటుంది. మొబైల్ కూడా అంతే, మొబైల్ కూడా నంబర్ ఉంటుంది చూడండి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూడండి, వాటన్నిటికీ కింద నంబర్ కనిపిస్తుంది, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. హెచ్ఎస్ఎన్ నంబర్ అంటారు. అంటే అది ఆ ప్రోడక్ట్ దేని కిందకు వస్తుంది, దానికి జిఎస్టి అనేది ఎంత పే చేయాలి ఆ ప్రోడక్ట్ పైన అనేది ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. మీరు ఏదైనా ఫ్లాట్ హైదరాబాద్ లో ఫ్లాట్ ఏదైనా పర్చేస్ చేశారు అనుకోండి, బిలో 1 ఇయర్ అనుకోండి 4% జిఎస్టి పే చేయాలి. మోర్ దాన్ 1 crore కి 2 crores కి మధ్యలో ఉంటే 18% జిఎస్టి పే చేయాలి. మోర్ దాన్ 2 crores ఉందనుకోండి ఆ ఫ్లాట్ వాల్యూ 28% పే చేయాలి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి. ఇట్లా ఉంటాయి. ఇట్లా స్లాబ్ రేట్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటికీ ఒకే విధమైన స్లాబ్ రేట్ ఉండదు, బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది ఉంటుంది. ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో జిఎస్టి కిందకి అన్ని రావండి, కొన్ని మాత్రమే వస్తాయి. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ జిఎస్టి కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టి కిందకి రాదు. పెట్రోల్ జిఎస్టి కిందకి రాదు. ఇట్లా ప్రొడక్ట్స్ అనేవి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సర్వీసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్. హాస్పిటాలిటీ వన్ కైండ్ ఆఫ్ ది సర్వీసెస్. టూరిజం వన్ కైండ్ ఆఫ్ ది సర్వీసెస్. ఇట్లా ఉంటాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, లగ్జరీ బాగా రిచ్ పీపుల్ వెళ్తారు బ్యూటీ పార్లర్కి, వాళ్ళు కూడా సర్వీస్ ట్యాక్స్ పే చేయాల్సి లీగల్గా అయితే. ఇట్లా సర్వీస్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకసారి 1 minute కొంచెం డౌన్కి రండి. ఇంకేముంది చూడండి. సో జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? పైన చూడండి, సిజిఎస్టి పైన ఉంది చూడండి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టి. ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగితే కనుక ఐజిఎస్టి అప్లికబుల్ అవుతుంది. తర్వాత యూజిఎస్టి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కొన్ని, అండమాన్ నికోబార్ దీవ్స్, తర్వాత యానం, పాండిచ్చేరి, గోవా, ఇవన్నీ ఏంటి? యూనియన్ టెరిటరీస్ అంటారు. ఇక్కడ సపరేట్గా ఒక జిఎస్టి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ జిఎస్టీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. అంటే ఇలా ఉంటుంది. ట్యాక్స్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్కి 6% పే చేస్తారు. ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్కి 6% పే చేస్తారు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి, అక్కడ ఒక 12% ఉంటుంది. అట్లా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, యూజిఎస్టి. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఇండియాలో ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్. లాస్ట్ లో చూపించండి, ఇన్పుట్ ట్యాక్స్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అప్లికబుల్ టు పర్చేజెస్ పైన ఇన్పుట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ ట్యాక్స్ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అన్నప్పుడు ఇవి చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో ఉన్నాయి కదా టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ పర్చేజెస్. అవుట్పుట్ ట్యాక్స్ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. అవుట్పుట్ ట్యాక్స్ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, 1 minute. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ చూడండి జిఎస్టీ 4 టైప్స్ ఉన్నాయి. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు చెక్ చేసుకోండి ఎట్లా ఉందనేది. దాని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 6%. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తారు 6%. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ 12% ఉంది. యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఇది సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ 3 అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 ఏమైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇన్పుట్ జిఎస్టీ అంటే ఏంటి, అవుట్పుట్ జిఎస్టీ అంటే ఇన్పుట్ జిఎస్టీ పైన ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ కి అప్లైబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లైబుల్ అవుతుంది. దాన్ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే ఇంటి మీనింగ్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంతకుముందు ఏముంటాయి మామూలుగా, ఇంతకుముందు ప్రీవియస్లీ అయితే జిఎస్టీ రాకముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉండేవి. వ్యాట్ అని, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్ అని, ఇట్లా రకరకాల పేరుతో ఉండే. వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో ఒకే కంట్రీ ఒకటే ట్యాక్సేషన్ ఉండాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ 5 to 6 years బ్యాక్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ ఆన్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఆల్ ప్రొడక్ట్స్ పైన ఒకేలా ఉండదు జిఎస్టీ అనేది. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ పైన 4% ఉంటుంది, కొన్నిటి పైన 5%, కొన్నిటి పైన 8%, 10%, 16%, 18%, 28% బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్. మెడికల్ సంబంధించింది అనుకోండి తక్కువ ఉంటుంది, 4% అట్లా. లగ్జరీ ప్రోడక్ట్ అనుకోండి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇట్లా ఇన్పుట్ జిఎస్టీ అని దేనికి అప్లికబుల్ అవుతుంది, పర్చేజెస్. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ వీటి ప్రకారం ఈ పర్సంటేజ్ ప్రకారం మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. వెళ్ళండి ఎస్ఏపీలోకి వెళ్ళండి. చూడండి డిఫైన్ కండిషన్ టైప్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్. వెళ్ళండి. ఓబివైజెడ్ కండిషన్ టైప్ ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. వెయిట్ 1 minute. యాక్చువల్గా మనం ఎట్లా చేయాలంటే ఇవి ఎస్జిఎస్టీ అట్లా తీసుకుంటాము, ఇక్కడ తీసుకోవట్లేదు కదా. 1 minute. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్. సో యాక్చువల్గా ఎస్జిఎస్టీ అని తీసుకోవాలి. ఇక్కడ ఎస్జిఎస్టీ పిక్ అవ్వదు కాబట్టి పని చేద్దాము. మీ కంపెనీ కూడా ఫస్ట్ లెటర్ ఇవ్వండి. ఇలా కూడా అవ్వదు, పని చేద్దాం. వెయిట్. మీ కంపెనీ కోడ్ ఏంటి, మీ కంపెనీ కోడ్ పిఓఎల్ పోలోనా, POL1 ఇవ్వండి. POL1. POL1. 1 minute.
పిఓఎల్1 ఇచ్చారు. పోలో పిఓఎల్1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎస్జిఎస్టి ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ జిఎస్టి అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ యాక్సెస్ సీక్వెన్స్ కదా డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మనం ఏం చేస్తున్నాము, ట్యాక్స్ ని క్లాసిఫికేషన్ చేస్తున్నాము. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టిగా చేస్తున్నాము. ఎండబ్ల్యూఎస్టి ఉంటుంది చూడండి. ఎండబ్ల్యూఎస్టి లాస్ట్ నుండి సెకండ్ వన్ మీరు మూవ్ చేశారు. అది ఎండబ్ల్యూఎస్టి ఇవ్వండి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇవ్వండి. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్ అన్నారు. కింద చూడండి. కండిషన్ క్లాస్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే ట్యాక్సెస్ అని అర్థం. డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం ట్యాక్స్ పైన, అంతే కదా. పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ తీసుకోండి. ఏ అంటే పర్సంటేజ్. తర్వాత పైన చూడండి పిఓఎల్1 ఇచ్చాం. ఇది ఎస్జిఎస్టి. పిఓఎల్1 అంటే ఏంటి? ఎస్జిఎస్టి అని అర్థం. పిఓఎల్1 అంటే ఎస్జిఎస్టి. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ పిఓఎల్2. సిజిఎస్టి అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఒక పని చేద్దాం. ఇన్పుట్ సిజిఎస్టి అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. బెటర్. ఇన్పుట్ సిజిఎస్టి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇన్పుట్ కదా. వన్ మినిట్. ఇన్పుట్ సిజిఎస్టి ఇచ్చాం. నెక్స్ట్ సేమ్ అదే తీసుకోండి. ఎండబ్ల్యూఎస్టి ట్యాక్స్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? డి అంటే ట్యాక్స్, ఏ అంటే పర్సంటేజ్ తీసుకోండి. డి అంటే ట్యాక్స్, డి తీసుకోండి. డి. సెకండ్ వన్ పర్సంటేజ్. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ ఐజిఎస్టి అనమాట. పిఓఎల్3 తీసుకోండి. పిఓఎల్3 మీ ఇష్టం. ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పోలో L1 L2 L3 ఇస్తున్నాను కదా, మీ ఇష్టం. ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి అని అంటాం. సేమ్ ఎండబ్ల్యూఎస్టి.
నెక్స్ట్ ట్యాక్స్ క్లాసెస్ డి. ఏ అంటే పర్చేజెస్ కండిషన్ టైప్, పైన డి తీసుకోవాలి కదా. డి. ఏ అంటే పర్సంటేజ్. ఎంటర్ చేయండి, ఎంటర్ సేవ్. సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. చూసారా, ఇవి మనం క్రియేట్ చేస్తాం. POL1, POL2, POL3. ఫస్ట్ వన్ ఇన్పుట్ అని యాడ్ చేయండి. ఇన్పుట్ SGST ఇవ్వండి, ఇచ్చి సేవ్ చేయండి. ఇన్పుట్ SGST సేవ్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ ది ట్యాక్స్ టైప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 3 క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ ట్యాక్స్ కీస్ అన్నాడు. క్రియేట్ ట్యాక్స్ కీస్ OBCN వెళ్ళండి. నివేదిక వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి. PL1 మీరు ఏమైనా 3 తీసుకోవచ్చు. నేను PL1 తీసుకుంటున్నాను, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. PL1 ఇన్పుట్ SGST, ఇన్పుట్ SGST. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ అయితే ఇన్పుట్, అవుట్పుట్ అయితే అవుట్పుట్. ఇన్పుట్ కదా, ఇన్పుట్ 2 తీసుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ నెక్స్ట్. ఇక్కడ పర్సన్ సెకండ్ వన్ తీసుకోండి. స్టాండర్డ్ తీసుకుంటున్నాం, సపరేట్ లైన్ అయినా సపరేట్ తీసుకోండి, సపరేట్. నెక్స్ట్ ఎంట్రీ POL2. నెక్స్ట్ ఇన్పుట్ CGST. SGST కంప్లీటెడ్ కదా. ఇన్పుట్ CGST, సేమ్ టు సేమ్ 2 తీసుకోండి. ట్యాక్స్ టైప్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్. సెకండ్ వన్ 2. ఓకే, నెక్స్ట్ వన్ PL3 ఇన్పుట్ IGST అంటే ఇంట్రా స్టేట్ GST అని అర్థం. ఇన్పుట్ IGST సేమ్ టు సేమ్ అలాగే తీసుకోండి. 2 ఇన్పుట్ కి ఇన్పుట్, అవుట్పుట్ అవుట్పుట్ తీసుకుంటాము. సేవ్ అండ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. PL1, PL2, PL3. ఈ PL1, PL2, PL3 ఇది ఆప్షనల్, మీరు ఎట్లయినా తీసుకోండి, మీ ఇష్టం. ఎనీ 3 digits, ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ చూడండి. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ లాస్ట్ లో ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వన్ చూస్ పైన క్లిక్ చేయండి. చూడండి, ప్రొసీజర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం మనం. ప్రొసీజర్ నివేదికకి వెళ్ళండి.
ప్రొసీజర్ క్రియేట్ చేద్దాము. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. PO INTX ఇండియా, TX అంటే ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ అని అర్థం. INTX మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు, నేను ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పోలో. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పోలో. ఎంటర్. సేవ్. సేవ్. మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ట్యాక్స్ అవ్వలేదు, ఇంకా ఉంది, కాన్ఫిగరేషన్ అవ్వలేదు. సెలెక్ట్ చేసుకున్నారు. కంట్రోల్లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ కంట్రోల్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి, చూడండి. ఇక్కడ చూడండి 10 ఇవ్వండి. ఫస్ట్ 10, 20, 30, 40 కిందకి రండి. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్ టీ టైప్ అని అక్కడికి వెళ్ళండి. టీ టైప్ అక్కడ బేసిక్ అమౌంట్ అని ఉంటుంది, డ్రాప్ డౌన్ చేయండి. BASB ఉంటుంది చూడండి. BASB బేసిక్ అమౌంట్. BASB అదే BASB. నెక్స్ట్ మనం SGST ఏం క్రియేట్ చేసాము? POL1, POL2, POL3 కిందకి రండి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్ ఇవ్వని చెప్తాను, లేట్ అవుతుంది. POL1 టైప్ చేయండి. POL1 నెక్స్ట్ POL1, POL2, POL3. వెయిట్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వద్దు. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ టు మీరు మూవ్ చేయకండి. నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్ ఉండండి. 10 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 10 అక్కడ కాదు, కింద నెక్స్ట్ లైన్, ఫస్ట్ లైన్ వద్దు, సెకండ్ లైన్ నుంచి ఇవ్వండి. 10. ఈ 10 అంటే ఏంటనే చూడండి. ఇది సీక్వెన్షియల్ నంబర్ ఉంది చూడండి. 10, 20, 30, 40 ఉంది, ఇట్లా తీసుకోవచ్చు. లేదంటే 100, 200, 300 అలా కూడా తీసుకోవచ్చు. 10. ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10 ఇవ్వండి. ఇది ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇవ్వండి 10. అగైన్ 10. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి, లాస్ట్ లో చూడండి ACCK ఉంది చూసారు, అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ లైన్ వదిలేండి, సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేయండి. PL1, PL2, PL3 ఇవన్నీ మనం చేసినవే. PL1 మనం క్రియేట్ చేసాం. PL2 అంటే CGST, PL3 SGST. ఎంటర్ చేయండి ఒకసారి, జస్ట్ ఎంటర్ చేయండి. చూసారా వచ్చేసినాయా? ఇన్పుట్ GST, ట్యాక్స్ టైప్ POL1 చూపించండి. POL1 అదిగో POL1. POL2 అంటే ఇన్పుట్ సెంట్రల్ GST. POL3 అంటే ఇన్పుట్ IGST. వాటికి సంబంధించిన అకౌంటింగ్ కీస్ అన్నమాట. రైట్ సైడ్ PL1, PL2, PL3 అనేది. ఓకే, సేవ్. Data was saved. Next. SN country to calculation procedure OBBG వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఇండియా కదా మన కంట్రీ, ఇండియా తీసుకోండి. చూడండి ట్యాక్స్ ప్రొసీజర్
అది తీసేయండి. టీఏఎక్స్డి మంది కాదు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఇన్పుట్ జిఎస్టీ అవ్వచ్చు, అవుట్పుట్ జిఎస్టీ అవ్వచ్చు. ఇది డెమో సర్వర్ అవటం వల్ల చేంజ్ చేస్తూ ఉంటారు. మీ కంట్రీకి సంబంధించిన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? మనం ఏం క్రియేట్ చేసాం ఇక్కడ? పిఓ ఇవ్వండి, ఐఎన్టీఎక్స్ చూసారా? ఇది దాని కిందదే. ఇది మనం క్రియేట్ చేస్తాం. మన కంట్రీకి మన ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తున్నాం. పిఓఐఎన్టీఎక్స్ అనేది మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది డెమో సర్వర్ కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి. ఎర్రర్ ఫామ్ అవుతుంది. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్ అన్నాడు కదా. ఎఫ్టీఎక్స్పీకి వెళ్ళండి. ఎఫ్టీఎక్స్పీ కంట్రీ ఐఎన్ కంటిన్యూ. ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి ఇవ్వాలి. 2 letters. P1 ఇవ్వండి. P1 డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి. P1 తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. SGST ప్లస్ CGST. సో P1 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగించి మనం ఏం చేస్తాము? SGST ఇన్వాయిసెస్ P1 ఉపయోగించి SGST ప్లస్ CGST కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. P1 యూజ్ చేస్తాం. దీనికి ట్యాక్స్ టైప్ అన్నాడు. ట్యాక్స్ టైప్ కింద డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ జిఎస్టీనా అవుట్పుట్? ఇన్పుట్ అంటే వి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది. మనం ప్రీవియస్ గా కాన్ఫిగరేషన్ చేసాం. ఆ స్టెప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలో PL1 PL2 PL3 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. రైట్ సైడ్ POL1 POL2 ఇవన్నీ కనిపిస్తున్నాయి. లెవెల్ ఫ్రమ్ ఇవన్నీ మనం చేస్తున్నవి. సో P1 ఈ ట్యాక్స్ కోడ్ ఏం క్రియేట్ చేస్తున్నాం? మనం P1 క్రియేట్ చేస్తున్నాం. P1. సో P1 అంటే ఇప్పుడు మామూలుగా పర్సంటేజ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ P1 అంటే మీనింగ్ ఏంటి? SGST ప్లస్ CGST అనుకుంటున్నాం మనం. సో ఈ రెండింటికి కలిపి ఒక ట్యాక్స్ కోడ్ ని మనం క్రియేట్ చేసాం. పర్సంటేజెస్ యాడ్ చేద్దాం. ఎంత వాల్యూ పిక్ అవ్వాలి? ఇవ్వండి. 6%. కింద కూడా 6%. 6%. ఎంటర్. IGST అవసరం లేదు, తర్వాత ఇద్దాం. సేవ్. 6% అనమాట. SGST CGST సెంట్రల్ గవర్నమెంట్ కి 6%, స్టేట్ గవర్నమెంట్ కి 6% కింద ఇచ్చాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మార్కెట్ లో ఎంత వాల్యూ ఉందో ఫైండ్ అవుట్ చేసి తీసుకోవాలి. సేవ్. ట్యాక్స్ కోడ్ P1 వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ P2 ఇవ్వండి. ఎంటర్. వి తీసుకోండి. P2 అంటే IGST. ఇన్పుట్ IGST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కదా, ఇన్పుట్. కంటిన్యూ చేయండి. ఇన్పుట్ లాస్ట్ లో ఉంది చూడండి. IGST లాస్ట్ లో ఉంది. లాస్ట్ వన్ 12%. ఎంతైతే ఎంత? మన ఎగ్జాంపుల్ 12% తీసుకుంటున్నాం. ట్యాక్స్ వాల్యూ ఇస్తే మనం ఫైండ్ అవుట్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ. ఎంటర్. సేవ్. ఓకే, ట్యాక్స్
tax code P2 was created. Two tax codes ని క్రియేట్ చేస్తాం, P1 P2. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, అకౌంట్స్ క్రియేట్ చేయాలి. చూడండి ఇన్పుట్ జిఎస్టీ వేడికి అప్లికబుల్ అవుతుంది, పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ టు పర్చేజెస్. సో వీటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ 3 అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎస్జిఎస్టీ ఇన్పుట్, ఎస్జిఎస్టీ ఇన్పుట్, సిజిఎస్టీ ఇన్పుట్, ఐజిఎస్టీ 3 జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి FS00 ఈ కరెంట్ అసెట్స్ లో తీసుకున్నాము. కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. ఇన్పుట్ ఎస్జిఎస్టీ balance sheet comes under balance sheet, input SGST, కింద input SGST, నెక్స్ట్ కంట్రోల్ డేటా. వెయిట్ ఇక్కడ చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ అని చూసారా? ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. మనం P1 P2 ఇక్కడ కనిపించాలి, చూసారా? లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి, అది P1 P2 కనిపిస్తుంది. ఇవి మనం క్రియేట్ చేసాం, ఓన్ గా చేస్తాం. సో మనం ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీకి P1 యాడ్ చేయాలి. P1 ఇవ్వండి. జస్ట్ మనం క్రియేట్ చేసాం P1 అనేది, మీరు ఏది క్రియేట్ చేస్తే అది కనిపిస్తుంది. P1 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. ఎందువల్ల? ట్యాక్సెస్ అనేవి ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి, బై డిఫాల్ట్ గా పిక్ అవ్వాలి. దానికోసం పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఇన్పుట్ సిజిఎస్టీ, నెక్స్ట్ నెంబర్, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్, ఇన్పుట్ సిజిఎస్టీ. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్, కొంచెం ఒక 15 minutes లో కంప్లీట్ అవుతుంది. కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? P1. లైన్ ఐటమ్ డిస్ప్లే P1 తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and post automatically and save. Next, input IGST. Input IGST. రాంగ్ తీసుకున్నట్టుంది. ఏమైంది? నెంబర్ రాంగ్ తీసుకున్నారా? నెంబర్ చూడండి, 120 రావాలి. 200 120 కరెక్ట్ గా ఉంది. స్లాష్ నుంచి బ్యాక్ వెళ్ళండి.
current assets comes under balance sheet. Input IGST, intrastate GST, IGST. Control data. Tax category ఏం తీసుకోవాలి ఇక్కడ? tax category దగ్గర P2 తీసుకోవాలి. P2. P1 అంటే CGST ప్లస్ SGST. ఇదేంటి? IGST, GL అకౌంట్ IGST అన్నమాట. అందువల్ల P2 తీసుకుంటున్నాం. IGST అంటే P2 ఇవ్వండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. Create bank interest G001 and post automatically. Save. Next one. Next GL account. One more GL account create cheyali. Next one. So purchases, input GST applicable on the purchases. కాబట్టి purchases GL account కి ఒక క్రియేట్ చేస్తున్నాం. ఇన్పుట్ GST వేడికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కే కదా. కాబట్టి పర్చేజ్ GST ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సారీ, పర్చేజ్ GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ తీసుకుంటాం? పర్చేజ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటారా? తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పర్చేజ్ అకౌంట్ 2 ఇంతకు ముందు ఉందా లేదంటే సపరేట్ గా క్రియేట్ చేయండి. 2 అని ఇవ్వండి. లేదంటే పర్చేజ్ అకౌంట్ AC 2 కింద కూడా అంతే లాంగ్ టెక్స్ట్. ఇక్కడ చూడండి కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి వెయిట్ ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్ సింబల్ తీసుకుంటున్నాను అంటే ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి GL అకౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. స్టార్ సింబల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది అని అర్థం. స్టార్ ఇవ్వండి. నెక్స్ట్ దాని కింద చూడండి, దాని కింద ఒక ఆప్షన్ చూడండి, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ లేకుండా కూడా మనం ఈ GL అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. మనం GL పోస్ట్ చేస్తాం, లేదంటే వెండర్ ఇన్వాయిస్ ఏదైనా పోస్ట్ చేసాం, వితౌట్ ట్యాక్స్ కూడా మనం ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. వితౌట్ ట్యాక్స్ లేదు కొన్నిటికి, అట్లా కూడా కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇది తీసుకోవటం వల్ల పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ తీసుకోండి. చూసారా, స్టార్ తీసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఎందువల్ల? దీనిపైన ఒక్కోసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. P1 P2 తీసుకుంటే ఓన్లీ వాటికే అవుతుంది. అలా కాకుండా స్టార్ తీసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది, ఇన్పుట్ ట్యాక్సెస్ కి. అలాగే పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ లేకుండా కూడా ఈ GL అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇక్కడే G001 అండ్ సేవ్. ఇంకేం అవసరం లేదు, పోస్ట్ ఆటోమేటిక్ అవసరం లేదు, సేవ్. ఓకే, నెక్స్ట్ చూడండి. అసైన్ GL అకౌంట్స్ టు GL అకౌంట్స్ కీస్. చూడండి, యాక్చువల్ కొన్ని ఇంటిగ్రేషన్స్ జరుగుతుంటాయండి. FITMM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అనమాట. OB40 అంటే ఇలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్, బట్ బేస్డ్ ఆన్ ది టాపిక్ బేస్ గా చేసుకుని చేస్తాం ఇంటిగ్రేషన్స్ అనేవి. ఇక్కడ చూడండి, GL అకౌంట్స్ అనేవి మనం అసైన్ చేస్తాం. OB40 వెయిట్ ఇక్కడ చూడండి, మనకి
మనం ఏం తీసుకున్నాము? PL1 ఉంది. PL1 ఎక్కడ ఉందో చూడండి. PL1 ఎందుకెళ్ళండి. PL1 ట్రాన్సాక్షన్ మిడిల్లో ఉంది చూసారా, అక్కడ వెతకండి. PL1 ఇంకా వెళ్ళండి. వెయిట్ ఇక్కడ వెళ్ళిపోయింది కదా, పైన వెళ్ళిపోయినట్టు ఉంది. PL1 అదిగో చూసారా, ఇంకా పైకి వెళ్ళండి. PL1, PL2, PL3 చూపించండి కొంచెం. అవి PL1, PL2, PL3. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST లెఫ్ట్ సైడ్ చూపించండి ఇవి. సో PL1 పైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. వెయిట్ ఇలా వచ్చిన తర్వాత పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. పైన ఉంది పోస్టింగ్ కీస్. ఎస్ అనండి. ఎస్. అగైన్ పోస్టింగ్ కీస్. $40, $50. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ ఇవ్వండి. సేవ్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్. ఇక్కడ మనం GL అకౌంట్ అసైన్ చేయాలి. ఇన్పుట్ PL1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST కదా. డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST GL అకౌంట్ తీసుకోండి. ఇన్పుట్ SGST ఇవ్వండి. ఇచ్చేసి సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ బాక్ వెళ్ళండి. PL2 తీసుకోండి. PL2 డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ది పోస్టింగ్ కీస్. ఎస్ అను. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40, 50 ఇవ్వండి. సేవ్ చేసి అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. మనం సేవ్ చేయలేదు, కంటిన్యూ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. GL అకౌంట్ ఇవ్వండి. ఇన్పుట్ SGST, CGST, SGST ఇచ్చేసాం కదా. సెకండ్ వన్ ఏంటి? CGST ఇవ్వండి. ఇన్పుట్ CGST. సేవ్. ఇన్పుట్ CGST అండ్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ ఇన్పుట్ IGST. పోస్టింగ్ కీ ఎస్ అండి. అగైన్ పోస్టింగ్ కీస్ 40, 50 ఎస్. అకౌంట్స్ పైకి వెళ్ళండి. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి. ఇన్పుట్ IGST. ఇన్పుట్ IGST అండ్ సేవ్. ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. ఎంటర్. సేవ్.
సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి? ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. SM30 మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ SM30 వెళ్ళండి. అక్కడ ఒక నేమ్ ఇవ్వాలి. అది తీసేయండి, అది పైకి తీసేయండి. అది J_1 ICO ND TAX మెయింటైన్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో ఇవ్వండి. నెక్స్ట్ బాక్స్ ఉంటుంది చూడండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేశారు కదా, వెరీ గుడ్. ఈయన పేరేంటి? అభిమన్యునా? ఈయన ప్రమోద్ సార్. అరవిందా? అరవిందా? ప్రమోద్ సార్. ఎక్సలెంట్ గా చేస్తాడు, వెరీ గుడ్. ఈయన ఎక్కడ ఇబ్బంది అనిపించదు, బాగా చేస్తాడు, వెరీ గుడ్. ప్రమోద్ గారు వెరీ గుడ్ అండి. చూడండి ట్యాక్స్ కోడ్ ఇట్లా ఉండాలి. ఇక్కడ F1 సారీ P1 కదా మనం ట్యాక్స్ కోడ్ ని క్రియేట్ చేస్తాము. P1 మీ డ్రాప్ డౌన్ చేసినా కనిపిస్తుంది, మాన్యువల్ గా ఇవ్వచ్చు. P1 ఇవ్వండి. P1 అంటే ఏంటి? P1 చూసారా? P1 P2 కనిపిస్తున్నాయి పైన చూసారు కదా. P1 అంటే SGST CGST, P2 అంటే IGST. P1 ఇవ్వండి చెప్తాను. P1 అనే ట్యాక్స్ కోడ్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ పోలో P2 అంటే IGST సారీ ఇంట్రాస్టేట్ GST అని అర్థం. P1 అంటే SGST ప్లస్ CGST, P2 అంటే IGST ఇంట్రాస్టేట్ GST. సేవ్ చేసేయండి. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్. మనం క్రియేట్ చేసిన ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇది వర్క్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండర్ తీసుకోండి ఫస్ట్. ఎనీ వెండర్ తీసుకోండి. నెక్స్ట్ అమౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 1 lakh. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ క్లియరింగ్ మీరు చేయండి, తర్వాత నేను చెప్పను. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. ఇవ్వండి అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 1 lakh ఇచ్చారు కదా. వెయిట్ ఎంటర్ చేయండి. పైన చూడండి ట్యాక్స్ క్లాస్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది పైన చూడండి. సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేయండి. డ్రా. ఓకే, వెయిట్ ఇక్కడ చూడండి లాస్ట్ లో 10,000 రైట్ సైడ్ T అని చూస్తారా? 1 lakh రైట్ సైడ్, 1 lakh రైట్ సైడ్ కింద లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్కి వెళ్ళండి. T ఉంది చూడండి, T. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి.
P1 P2 కనిపించాలి మనం క్రియేట్ చేసింది. యా చూసారా, ఇవి మనం క్రియేట్ చేసాం. ఇప్పటి వరకు కష్టపడింది ఈ ట్యాక్స్ కోడ్ కోసం అనమాట. మనం P1 అంటే SGST ప్లస్ CGST. P1 ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, పైన కూడా తీసుకోవచ్చు. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ కింద కూడా డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా కనిపిస్తాయి మనకు అవి. పైన 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 డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ చూసారా, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇచ్చేయండి. P1 ఇవ్వండి. P1 మీరు చూడండి, SGST CGSTకి సంబంధించిన ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే P1 తీసుకుంటారు. P1 SGST ప్లస్ CGST, SGST ప్లస్ CGST కామన్. మీరు ఏదైనా పర్చేస్ చేయండి. GST టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ఏదైనా పర్చేస్ చేయండి. 50% ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలి, 50% ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. ఇస్ ద మ్యాండేటరీ. ఓకే, సిమ్యులేట్ చేయండి. చూసారా, పిక్ అయిందా ట్యాక్స్ అనేది? పిక్ అయిందా లేదా? ఇది కరెక్ట్ వాల్యూనా రాంగ్ వాల్యూనా ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ వాల్యూ ఎంత చెప్పండి పోనీ. ఇక్కడ 89,000 is the invoice value. సరిగ్గా చూడండి, ఇక్కడ 89,000 is the invoice value. 89,000 పైన 6% SGST, 6% CGST, టోటల్ గా 1 lakh అన్నమాట. 1 lakh పైన కూడా 6% క్యాలిక్యులేట్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు మనం, అలా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,285 రూపీస్ 72 పైసా. ఇది పర్చేజ్, ఇది వాల్యూ. ఈ 89,285 రూపీస్ పైన 6% అంటే P1 5,357 రూపీస్. SGST సేమ్ వాల్యూ, SGST అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇట్లా పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి, సేవ్. ఓకే, 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు P1 మీద పోస్ట్ చేసాం, P2 పైన పోస్ట్ చేయండి. వెళ్ళి సేమ్ అలాగే P2 పైన కూడా పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి, చేయండి. మీరు ట్యాక్స్ పైన కూడా తీసుకోవచ్చు. ఇవ్వండి, పైన కూడా ఇచ్చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా, ఇక్కడ 89,000 పైన ఎంత క్యాలిక్యులేట్ అయింది? 12% ఇస్ ద 18. మామూలుగా P2 అంటే ట్యాక్స్ కోడ్ P2 అంటే ఏంటి? IGST 12%. సో 89,285 రూపీస్ పైన 12% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 10,714 రూపీస్. ఇన్పుట్ GST. సేవ్ చేయండి. సో ఇది అర్థమైందా లేదా? ఎస్ సార్.
ఓకే ఫైన్ 1 మినిట్ ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనం ఓపెన్ చేద్దాం. పైన ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్ అది కాదు ఐఎమ్ సో సారీ. ఎడిట్ కాదు, ఎడిట్ ఆప్షన్స్ కింద ఉంది చూడండి. ఇంకా సేవ్ అది వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ చేద్దాము. కిందకి రండి, కొంచెం కింద. వెయిట్. ఇక్కడ క్యాలిక్యులేట్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకుంటే మార్చుకోవచ్చు. అది క్యాలిక్యులేట్ ట్యాక్స్ నో నెట్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి చెప్తాను. సారీ, FB60కి వెళ్ళండి. 1 lakh పైన ఇన్వాయిస్ ఎలా వస్తుందో నేను చెప్తాను, చూడండి. ఇది ఇలా కూడా చేయొచ్చు, చూడండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి చెప్తాను. అమౌంట్ ఇవ్వకండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇలా కూడా చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేయండి, P1 తీసుకోండి. P1 టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఆర్ పోస్టింగ్, ఏదైనా మీ ఇష్టం. కిందకి రండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. 1 lakh ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్ ఏమో ఎంటర్ చేయండి చెప్తాను. వెయిట్. పైన చూడండి, పైన టాప్ లోకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి చెప్తాను. రైట్ సైడ్ బ్యాలెన్సెస్, రెడ్ బల్బ్ చూస్తారు, రెడ్ బల్బ్ అక్కడ వాల్యూ ఉంది, అది కాపీ చేయండి. అది కాపీ చేయండి మొత్తం. మైనస్ ఉంటే మైనస్ తీసుకోకూడదు, మైనస్ లేకుండా కాపీ చేసి అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి. Ctrl+C ఎంటర్ చేయండి. చూసారా, బ్యాలెన్స్ 0 అయిపోయింది. చూసారా పైన. సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. చూసారా, 1 lakh పైన 6% క్యాలిక్యులేట్ అయ్యింది. ఇంతకుముందు 1 more వేలో చేసాం. యాక్చువల్లీ 1 lakh ఉంటుంది. 1 lakh పైన P1 అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ కి 6%, సెంట్రల్ గవర్నమెంట్ కి 6% చేయాలి. సరిపోయిందా లేదా వాల్యూ అనేది? ఎస్ సార్, నో? ఎస్ సార్. అది ఇలా చేయొచ్చు. దిస్ ఇస్ ద 1 more వే. మీ ఇష్టం, మీరు ఎట్లానే చేయండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సేవ్. నెక్స్ట్ P2 కూడా అలాగే చేయండి. 1 lakh ఇవ్వండి. 12% క్యాలిక్యులేట్ అవ్వాలి. అక్కడ డేట్ కరెక్ట్ ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. పైన ఫస్ట్ అది తీసుకోవాలి. P2 ఎంటర్ చేయండి. పైన వాల్యూ కాపీ చేయండి, అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి. ఎంటర్.
స్టిమ్యులేట్. ఓకే, చూసారా 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయ్యింది. P2 అంటే ఐజిఎస్టీ, ఇంట్రాస్టేట్ జిఎస్టీకి సంబంధించి. సేవ్. అర్థమైందా కాన్సెప్ట్? ఇన్పుట్ జిఎస్టీ డిస్కస్ చేశాం. నెక్స్ట్ క్లాసెస్ అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. రేపు నెక్స్ట్ క్లాస్లో అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. సేమ్ టు సేమ్ అవుట్పుట్ జిఎస్టీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ 90% సేమ్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. ఇన్పుట్ జిఎస్టీ వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్. పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది ఇన్పుట్ జిఎస్టీ. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ డిస్కస్ చేసాము. టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ ది అవుట్పుట్ జిఎస్టీ. ఓకే, ఇక్కడ మీకు ఎర్రర్స్ ఏమి రావండి. ఎర్రర్స్ ఏమి వస్తాయి అంటే మీకు మాక్సిమం వచ్చేది కొంచెం కేర్ఫుల్ గా చేయాలి, కంగారు పడి చేయకండి. ఆ తప్పులు చేసేసి ఎక్కడుందో మళ్ళీ వెతుక్కోవాలి. స్లోగా 1 by 1 చూసుకుంటూ చేయాలి. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇవన్నీ కొంచెం లెంతీ కాన్సెప్ట్స్ కదా. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఇవన్నీ కొంచెం లెంతీ కాన్సెప్ట్స్. మీరు ప్రాపర్ గా చేస్తే ఎర్రర్స్ ఫామ్ అవ్వవు. మనం ప్రాపర్ ఆర్డర్ లో చేస్తున్నాం, ఒక సిస్టమేటిక్ గా చేస్తున్నాం. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? రావు. మీకు ఎర్రర్స్ ఎక్కడ రావచ్చు అంటే మాక్సిమం వచ్చేసి ఇది ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మార్చుకోవాలి, చూసుకోవాలి. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ. టీ కోడ్ ఏంటి చెప్పండి? ట్యాక్స్ ప్రొసీజర్ ఇది FTXPకి వెళ్ళండి. ఇది కాదు దానిపైన అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG. కంట్రీ తీసుకోండి. ఇక్కడ పైన చూసారా, ఇది ఇండియా ఉంది, ఇక్కడ మన ట్యాక్స్ ప్రొసీజర్ ఉంది. రేపు మార్నింగ్ వేరే వాళ్ళు చేశారు, వాళ్ళు ఇక్కడ మార్చేస్తారు. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి అంతే, ఇంకేమీ రాదు. ఇక్కడే వస్తుంది మాక్సిమం. ఇది కన్ఫామ్ గా వస్తుంది. ఇది ఎవరొకరు చేంజ్ చేస్తూ ఉంటారు, చెక్ చేసుకోవాలి అంతే. అంత మించి ఇంక అడ్రస్ ఏమి ఉండవండి. ఓకే, రేపు మార్నింగ్ 9కి జాయిన్ అవ్వండి. రేపు అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.